చేసుకున్నారు కానీ సో ఇప్పుడు ఈ వాలంటీర్కి సంబంధించిన అంశం మీద చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు వల్లే ఇప్పుడు ఈ రోజు వాలంటీర్ల ఉద్యోగాలకి భద్రత లేకుండా పోయిందనేది ఇప్పుడు వాలంటీర్ సంఘాలందరూ మాట్లాడుతూ వస్తున్నారు. మీరు ఆ రోజు ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి చట్టభద్రత కల్పించుంటే ఈ రోజు ఇంత ఇబ్బంది కలిగేది కాదు కదా సార్. ఒకటి వాలంటీర్లకు సంబంధించి క్లియర్ గా మేము ఆగస్టు 15, 2019 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సచివాలయ వ్యవస్థని అక్టోబర్ 2, 2019 తీసుకొని వచ్చాం. దానికి సచివాలయ వ్యవస్థకు అనుకూలంగా వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్ల వ్యవస్థను మేము నియమించడం జరిగింది. వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు మేము ప్రతి నెలా చెల్లించడం జరిగింది. వాళ్ళు ఎంత సేవ చేశారనేది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి మిగిలిన రాష్ట్రాల్లో కూడా మీరు ఈ సిస్టమ్ పాటించండి, వాలంటీర్లు చాలా బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కానీ వాళ్ళని విధుల్లోకి తీసుకోవట్లా. వాలంటీర్ల వ్యవస్థ అనేది కంటిన్యూగా ఉంది, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలలుగా వాళ్ళని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఈ రోజు ఆ వ్యవస్థ లేదని చెప్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు కడుపు అన్నమే తిన్నాడు కదా. అయ్యా వాలంటీర్లు, మీరు మనుషులు కాదా? మీరు కూడా మనుషులే కదా. మీకు 5,000 ఉన్న జీతాన్ని 10,000 చేస్తున్నా, చేసేసా 10,000 అని చెప్పి మాట్లాడినప్పుడు మరి వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు ఎట్ట చేస్తా అన్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యోగులు పెన్షనర్లను ఒక కాలం ఉంటుంది. దాంట్లో లాస్ట్ పాయింట్ మీరు చెక్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి టీడీపీ మేనిఫెస్టో అంటే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు డిలీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిలీట్ చేసిన ఏదో ఒక ఛానల్లో మళ్ళీ ప్రత్యక్షం అయింది కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి డిలీట్ చేయట్లే వాళ్ళు, సిగ్గొదిలేశారు మొత్తం. సో దాంట్లో కాలం ఉంటది. వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంపు అని వాలంటీర్ల జీతం. మరి మీరు 10,000కి పెంచుతానన్నప్పుడు మరి వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళే లేకపోతే ఏ విధంగా 10,000 ఇస్తా అని చెప్పారు మీరు? మీరే చెప్పండి, ఏ విధంగా 10,000 ఇస్తా అన్నారు? మొన్న కూడా వాలంటీర్ల మీద నిర్ణయం తీసుకుంటామని ఎట్లా చెప్పారు అసెంబ్లీలో. మళ్ళీ ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థే లేదని ఎలా చెప్తారు? అంటే మీకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక మాట చెప్పేస్తారా? వాళ్ళు మీ మీద అభిపెట్టడం కోసం ఇప్పుడు మీరేం చెప్తున్నారు? వాళ్ళు ఎలక్షన్ లో వాడుకున్నారు, వాళ్ళు చట్టభద్రత తీసుకురావచ్చు, వాళ్ళు 10,000 జీతం ఇవ్వచ్చు కదా అని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఒక జీవోనే తీసుకురావలేదు, కనీసం వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా చూడలేదు, ఏదో రాజకీయాల కోసం వాడుకున్నారని చెప్పేసి కూటమి చెప్తున్నారు. మీ మీద వాళ్ళ మీద మీరు చెప్తున్నారు. దాదాపు 2,60,000 మంది నష్టపోయారు. ఈ రోజు వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? వాలంటీర్లకి నెల 5,000 చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది నెల వాళ్ళకి 5,000 రూపాయల గౌరవ వేతనం. ఆ వ్యవస్థ లేదు అని మీరు చెప్పినప్పుడు 5 ఏళ్ళు గుడ్డిగాడికి పళ్ళు తవ్వాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మరి 10,000 ఎందుకు ఇస్తా ఉన్నారు సార్? మీరు చెప్పండి అశోక్ గారు. లేదని మీరు చెప్తున్నారు కదా. లేదన్నటువంటి వాళ్ళు మరి 10,000 ఇస్తామని ఎందుకు చెప్పారు మీరు? అంటే మీకు ఎన్నికల్లో గెలవడం కోసం, అంటే తడిగొడ్డతో గొంతు కోసేటటువంటి రకం చంద్రబాబు నాయుడు కాబట్టి వాలంటీర్లు కూడా తడిగొడ్డతో గొంతు కోయడం కోసం ఏదైతే 2.5 లక్షల మంది వాలంటీర్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఓట్లు 10 లక్షలు ఉంటాయి కాబట్టి 10 లక్షల మంది ఓట్ల కోసం అబద్ధాలు ఆడేవా? మీరే చెప్పారు కదా, వాలంటీర్లు మీరు విధుల్లో లేకపోయినా నేను రాగానే మీకు 10,000 రూపాయలు శాలరీ ఇస్తాను, నువ్వే చెప్పింది. మరి లేదని ఎట్లా చెప్తావు? అంటే ఎంత అబద్ధాలు అంటే సార్. ఈ రోజు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేక స్టోరీ ఏదైతే మేకను తీసుకొని వెళ్తుంటే అది మేక కాదు అని ప్రచారం చేస్తే ఏ విధంగా జనాలను నమ్మేటటువంటి పరిస్థితి ఉందో, సేమ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ 3 రాజకీయ పార్టీలు, వాళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కులగజ్జి ఛానల్స్, ఇదిగోండి ఈ రోజు అక్కడ కూర్చున్న అశోక్ గారు కాదు, ఏఐ అశోక్ అని చెప్తారు. రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అశోక్ ను కూర్చోబెట్టామంటారు. వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అశోక్ గారు కూర్చున్న అశోకే. కానీ రేపు పొద్దున చెప్పి 100 మంది చేత అదే ప్రచారం చేయించి మా ప్రజలకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. సేమ్ ఈ రోజు కూడా అంతే. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అన్నారు? 14 లక్షల కోట్లు అన్నారా లేదా? ఈ దుర్మార్గులు అన్నారా లేదా? శ్రీలంక అయిపోయింది అన్నారా లేదా? మరి ఈ రోజు 14 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఎట్ట అయింది? అంటే 8 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు తీర్చాడా? ఎట్లా ఏమైంది చెప్పండి? అప్పుడు మరి మీరు డిఫెండ్ చేయాలి కదా, మీరు ఫైట్ చేయాలి కదా. వాళ్ళు అలా చెప్తున్నారని చెప్పేసి మీరే చెప్తున్నారు. మీకు ఫైట్ చేసే సిచ్యువేషన్ మీకు వస్తున్నా కూడా మీరు చేయలేకపోతున్నారు, మీరు ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి అర్థమైపోతుంది. ఎక్కడ ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చేయమంటున్నారు. నేను చెప్పాను అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీకి వెళ్ళినా 5-10 నిమిషాల్లో మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మైక్ ఎవరు వెళ్ళటం, మళ్ళీ 5 నిమిషాలు రావటం, అదేమంటే మళ్ళీ పారిపోయారు అంటారు. ఇప్పుడు ఆ పారిపోయారని మాట్లాడే వాళ్ళకి ఒకటే అంటున్నా, గజరాజు పోతా ఉంటే కుక్కలన్నీ మరుగుతా ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉంటే వీళ్ళందరూ మరుగుతా ఉంటారు కామన్.
ఓకే. సో వీళ్ళు అన్నట్టు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు అని సింగిల్ గా పోటీ చేసి ఈవీఎంలు మేనేజ్ చేసిన 40% ఓట్లు వచ్చినాయి కదా. ఉమ్. మరి మీరందరూ పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. ఓకే. క్లియర్ గా ఏమంటున్నారు, ఇదిగో అప్పులు, ఈ రోజు అప్పులు 6.5 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు మీరు ఎట్లా చెప్పారు చెప్పినప్పుడు మీరు ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పండి. ఉమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు మోసం చేశారు. లేదు ఇదిగో స్మార్ట్ మీటర్లు ఆ రోజు పెడితేనేమో స్మార్ట్ మీటర్లు ఉరుతాడు అన్నారు కదా. ఈ రోజు అదే ఈనాడు అనేటువంటి కొలగజ్జి పత్రికలో స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి పండగ చేసుకుంటే రాశారు కదా. ఉమ్. మరి ఎట్లా రాశారు? ఆ రోజు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఈ ఉపమా అంటే ఉపము సార్, మళ్ళీ మీరు ఉపమా అనుకునేరు, ఉప ముఖ్యమంత్రి అంటారు, ఉపము అంటే ఈనాడు భాష. అందుకని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయరు, వైకాపా అని రాస్తారు. అందుకని ఉపము చెప్పాడు కదా. ఈ ఉపము పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఈ వాలంటీర్లు వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫిక్ చేశారని చెప్పి మొత్తం ఊగిపోయాడు కదా. మరి ఈ రోజు అదే అసెంబ్లీలో అదే శాసన మండలిలో 30,000 కాదయ్యా 30 మంది నీకు ఆ సున్నాలకు ఉన్న విలువ తెలియదు అని చెప్పి సమాధానం ఇచ్చారు కదా. మరి దాని మీద మాట్లాడాలి కదా. సో ఇదే రంగులకు సంబంధించి మాట్లాడారు కదా. ఈ రంగులకు సంబంధించి 4,800 కోట్లు అయినాయి తీయటానికి వేయటానికి అని చెప్పి తప్పుడు కూతలు తప్పుడు రాతలు రాశారు కదా. మరి ఈ రోజు అది అవ్వలేదండి, 80 కోట్లు అయినాయి. అది కూడా ఏదైతే పంచాయతీలకు సంబంధించి వాళ్ళు ఎంబుక్ లో ఉంటాయి, ఎంబుక్ కు సంబంధించినటువంటి నిధుల్లోంచి తీసుకుంటారని క్లియర్ గా చెప్పారు కదా. మరి దాని మీద ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడాలి కదా. మాట్లాడకుండా మేము మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి, మేము 164 మంది బాగా కనపడుతున్నాం కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మాట్లాడతాం. చూపించడానికి ఒక 4 బఫూన్ ఛానల్స్ ఉన్నాయి, లేదంటే ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇష్టాన్రీతిగా రాయడానికి 2 పత్రికలు ఉన్నాయని చెప్పి ఇష్టాన్రీతిగా మాట్లాడితే కుదరదు కదా. అది సరే, అది వాళ్ళ ఎవరిది వాళ్ళకు ఉంటుంది, చెప్పాలి కదా. అది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఓకే, అది దాన్ని మనం మాట్లాడకూడదు. ఒకటి ఏంటి, వాలంటీర్లకు సపోర్ట్ గా ఏమన్నా నిలబడతారా, వాలంటీర్లకు మద్దతుగా ఏమన్నా ఫైట్ చేస్తారా, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి? డెఫినెట్లీ సార్, న్యాయపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా అప్రోచ్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది అనేది ఈ రోజు భారతదేశం మొత్తం కీర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళ వల్ల ప్రజలకి సేవలు అనేది డోర్ డెలివరీ అయినాయి. ఇంటింటికి పెన్షన్ కావచ్చు, ఇంటింటికి రేషన్ అందించే అంశాలు కావచ్చు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, అనేక అంశాల్లో డోర్ టు డోర్ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేసింది. ఈ రోజు ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఉండాలని బలంగా పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు లేదు. అది లీగల్ పరంగా అప్రోచ్ అవటం, ఖచ్చితంగా ప్రజలందరినీ మద్దతు కూడగట్టంలో ఖచ్చితంగా మేము ముందుంటాం, దాంట్లో నో డౌట్. రైట్, చూద్దాం మరి మీ సపోర్ట్ తో గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా చేంజెస్ వస్తున్నారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇది ఈ రోజు వెంకటరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్ ఏపీ పాలిటిక్స్ సంబంధించి చూస్తూనే ఉండండి ఈహా టీవీ.